బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. గత ప్రభుత్వం చేసిన అప్పులు శాపంగా మారాయన్నారు ఏపీ సీఎం. అప్పులు తప్పులతో రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్ళిందన్నారు. అప్పులపై లెక్కలతో సహా సభలో చూపించామని, పేదల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. సెకండ్ హెడ్లైన్, అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు జగన్. తన కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు కుటుంబం లేదా అని ప్రశ్నించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు, అరెస్టులపైన ప్రభుత్వాన్ని నిలదీశారు. థర్డ్ హెడ్లైన్, చంద్రబాబు విజన్కు తగ్గట్టు పనిచేస్తామన్నారు పవన్. 5 ఏళ్లే కాదు, మరో 10 ఏళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి అన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో సీఎం తీసుకున్న చర్యలను ప్రశంసించారు. చంద్రబాబు పాలనపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఫోర్త్ హెడ్లైన్, లగచర్లలో ఉసిగొల్పి దాడులు చేయించారన్నారు సీఎం రేవంత్. తన నియోజకవర్గంపై కక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు. గడ్డి మొలవని భూముల్లో పరిశ్రమల్ని అడ్డుకుంటున్నారన్నారు. కేటీఆర్కి జైలు శిక్ష తప్పదన్న సీఎం అసెంబ్లీకి రావాలని కేసీఆర్కు సూచించారు. ఫిఫ్త్ హెడ్లైన్, రేవంత్కు కేసీఆర్ భయం పట్టుకుందన్నారు హరీష్. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ జరిగి ఉంటే రిజైన్ చేసి ఉండేవాడిని అన్నారు. రేవంత్ వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. కేసీఆర్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా 100 సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్పారు. సిక్స్త్ హెడ్లైన్, లగచర్ల కేసులో పట్నం కస్టడీ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తా ఉన్నారు నరేందర్ రెడ్డి. రైతులకు మద్దతిస్తే అక్రమ కేసులు పెట్టారన్నారు. ఇంటెలిజెన్స్, పోలీసుల వైఫల్యంతోనే లగచర్లలో దాడి జరిగిందని చెప్పారు. ఫైనల్ హెడ్లైన్, మహారాష్ట్ర, జార్ఖండ్లలో ఎన్నికలు ముగిశాయి. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఓటు వేశారు. ఎగ్జిట్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మరి ముఖ్యంగా మహారాష్ట్ర ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా ఉన్నాయి నెంబర్స్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.